హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఇది సండే అనమాట. సండే వ్లాగ్ ఇది. ఈరోజు యాక్చువల్గా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ నుంచి మీటింగ్ ఉంది, దానికి వెళ్తా అని చెప్పారనమాట. లంచ్ అయితే తొందరగా ఫినిష్ చేసేయమని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే రైస్ తీసుకుంటున్నాను అనమాట. రైస్ అనేది నేను 3 కప్స్ తీసుకుంటాను, సరిపోతుంది మాకు. రైస్ కప్ బౌల్ 3 కప్స్ అయితే మా ఫ్యామిలీకి అలా సరిపోతుంది అనమాట. ఇంకా అలానే ఇక్కడ నేను రైస్ కూడా కడిగి ఫస్ట్ పక్కన పెట్టుకుంటే ఈ లోపు వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటాక ఈజీగా ఉంటుంది కాబట్టి రైస్ పని అయిపోతుందని ఇంకా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా అయితే ఇక్కడ రైస్ కడిగిన వాటర్ అయితే నేను పడిన అనమాట. అది అనేది నేను ఒక డబ్బాలోకి ఇలా తీసుకుంటాను. ఇది ఏం చేస్తానంటే 2 విధాలుగా వాడుతాను నేను. అది ఏంటంటే ఒకటైతే ప్లాంట్స్కి వేస్తాను, ఇంకోటి ఏ విధంగా వాడుతాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. రైస్ వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ మనం ప్లాంట్స్కి వేస్తే చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. నేను ఈ మధ్య రీసెంట్గానే వేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. నా దగ్గర అయితే ఎక్కువ ప్లాంట్స్ ఏం లేవండి. 4-5 ప్లాంట్సే చిన్నగా బాల్కనీ, మాది చిన్న బాల్కనీ ఉంది కదా, చిన్న బాల్కనీలో పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా రోజు కూడా రైస్ కడిగిన వాటర్ని ఒక దాంట్లో పట్టుకొని దాంట్లో నార్మల్ వాటర్ కూడా కొంచెం కలిపి దాని నిండా ఇంకా నార్మల్ వాటర్ కలిపి ఇంకా అన్ని ప్లాంట్స్కి వచ్చేటట్టు అలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంక నా ప్లేస్ కూడా మార్చాలి. ప్లాంట్స్ ఉన్న ప్లేస్ యాక్చువల్గా మాకు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను అవి ఇప్పుడు ఇంట్లో లోపల వైపు అయితే పెట్టుకోవాలి. బాల్కనీలు తీసేసి కారిడోర్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా చూడాలి, అది ఒక రోజు చేసుకుందాం అనుకుంటున్నాను. కుదిరితే వీడియో అనేది తీస్తాను. ఇంకా ఇక్కడ వచ్చి లంచ్లోకి కర్రీ అయితే నేను పప్పుచారు చేసి లెగ్ పీసెస్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. తీరా ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఉల్లికాడలనే కొద్దిగా పాడవుతున్నాయి అనమాట. ఇంకా సరే ఉల్లికాడలు చేసేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా మా హస్బెండ్ని అయితే అడుగుదామని చెప్పి వెళ్ళానమాట. ఆయన అడిగితే సరే ఏదైనా పర్లేదు చేసేసే, తొందరగా అయిపోవాలి లంచ్, నేను 1 o'clock తర్వాత మీటింగ్కి వెళ్ళాలన్నారు. ఇంక సరే అని చెప్పి ఉల్లికాడలు అయితే తొందరగా కూడా అయిపోద్ది కాబట్టి ఇంకా ఉల్లికాడలు చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకున్నాను. కానీ ఇదైతే నేను ఉట్టి ఉల్లికాడలే వండాను. యాక్చువల్గా లెగ్ పీసెస్ వేపుతున్నాను కదని చెప్పి ఎగ్ కూడా వేయలేదు. ఎగ్ యాడ్ చేసుకున్నా, లేదు అనుకుంటే డ్రై ఫ్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ యాడ్ చేసినా చాలా బాగుంటుంది ఉల్లికాడలతో టేస్ట్ అయితే. బట్ డ్రై ఫిష్ డ్రై ఫ్రాన్స్ అయితే మా వాళ్ళు తినరు, పిల్లలు తినరు, మా హస్బెండ్ తినరు, నేను తప్ప. ఇంకా అందుకని చెప్పి నేను అవి ఇంట్లో ఉండవు కూడా మా ఇంట్లో. ఇంకా నవైతే యాడ్ చేయాలి. బట్ ఎగ్ యాడ్ చేద్దామంటేనేమో ఆల్రెడీ లెగ్ పీసెస్ వేపుతున్నాను కాబట్టి ఎగ్ కూడా యాడ్ చేయలేదు. ఉట్టి ఉల్లికాడలే చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వాటర్ అయితే ఏమి యాడ్ చేయకుండా చేస్తే చాలా బాగుంది ఉల్లికాడలతోని. ఇంకా ఇవి తీసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా క్లీన్ చేసుకునేసరికి యాక్చువల్గా దీంట్లో కొన్ని పైవైపు కాడలు అయితే నీరు పట్టేసి మెత్తగా అయిపోయాయి అనమాట. అందుకని చెప్పి ఇంక నేను ఒక్కో కాడ తీసి ఇలా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. టైం అయితే ఎక్కువ పట్టిస్తుంది. యాక్చువల్గా తేగానే క్లీన్ చేసుకొని మనం పెట్టేసుకుని ఉంటే ఇంత ప్రాసెస్ ఉండేది కాదు. బట్ ఆ రోజు నాకు అవ్వలేదనమాట. మా హస్బెండ్ ఆ రోజు కొంచెం లేట్గా తెచ్చారు. ఇంక ఈవినింగ్ కుకింగ్ టైం అయిపోయిందని ఇంకా ఆ రోజు నేనైతే క్లీన్ చేయాలి, నార్మల్గా పెట్టేశాను. ఇవి తెచ్చి కూడా 3-4 days అయిపోయింది. ఇంకా తర్వాత అయితే నేను పట్టించుకోలేదు వీటి గురించి, ఇంక ఇలా అయిపోయాయి అనమాట. కానీ తేగానే ఇవి కానీ పచ్చిమిర్చి కానీ ఇవి మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటే యూస్ చేసినప్పుడు కూడా మనకి బాగుంటుంది. అలానే చాన్నాలు కూడా నిల్వ ఉంటాయి అనమాట. యాక్చువల్గా క్లీన్ చేసి పెట్టుంటే, బట్ క్లీన్ చేయదు కాబట్టి చాలా తొందరగానే ఇవి వాటర్ అనేది మెత్తగా అయిపోయి కవర్లో ఉంచడం వల్ల చాలా మెత్తగా అయితే అయిపోయాయి పై కాడలన్నీ. ఇంకా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అలానే మీరు ఎవరైనా కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ ఇంకొంతమందికి అయితే నా వీడియో పబ్లిష్ అవుతుందన్నమాట. అంతే. ఇంకా వచ్చేసి ఇక్కడైతే నాకు ఉల్లికాడలు క్లీన్ చేయడానికి దగ్గర 20 minutes అయితే పట్టేసింది. అనిపించింది అయ్యో ఆ రోజు ఒక 10 నిమిషాలు నేను టైం కేటాయించుంటే గొడవే ఉండేది కాదు కదా అనిపించింది అనమాట. చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా నాకు ఒక్కొక్కటి క్లీన్ చేసుకునేప్పటికీ ఒక్కొక్క స్టిక్ తీసి దానికి అవి తీసి కట్ చేసుకునేసరికి నాకు చాలా చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకా దగ్గర 20 minutes పైనే పట్టేసింది నాకు ఇది క్లీన్ అయ్యేసరికి. అదే తెచ్చిన రోజే క్లీన్ చేసుకుంటే జస్ట్ 5 to 10 minutesలో నాకు క్లీన్ అయిపోయేది. చక్కగా నీట్గా ఇప్పుడైతే చాలా చక్కగా కర్రీ చేసుకుంటా కూడా ఈజీగా ఉండేది. ఇంకా అనిపించింది నెక్స్ట్ టైం ఇలా పెట్టుకోకూడదురా నాయన అనిపించింది. ఇంకా అట్లీస్ట్ కవర్లోంచి అయినా తీసి నేను బాక్స్లో పెట్టుకోవాల్సింది. బట్ నేను అలా కవర్లో ఉంచడం వల్ల అవి కొంచెం మెత్తగా అయిపోయి వాటర్ అనేది పట్టేసింది అనమాట వాటికి. అందువల్ల మెత్తగా అయిపోయాయి అవి. ఇంకా ఇక్కడైతే నేను చెత్త కోసం అయితే కుకింగ్ చేసిన ప్రతిసారి ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వస్తాయి కదా, వాటి కోసం అయితే చిన్న బాక్స్లో ఇక్కడ పెట్టుకొని ఇలా కవర్లో వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇలా సింక్ పక్కనే చిన్న బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒక్కసారి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఉల్లికాడలు చేసిన రెసిపీ అయితే మొత్తం పెట్టలేదండి. కొంచెం నేను
చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ కర్రీస్ అనేది తెలిసిందే, నేను అంత ఎక్స్పర్ట్ కూడా ఏం కాదు, నాకు వచ్చిన స్టైల్లో నేను చేసుకున్నాను కాబట్టి అదే వీడియో అయితే ఫుల్గా అయితే షూట్ చేయలేదు అనమాట. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసేసాను అంతే. ఇంకా అయితే ఇక్కడ ఉల్లికాడలు కట్ చేయకముందు ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో వేసుకున్నా కూడా కాడలు కొంత ఆల్మోస్ట్ కాడలు క్లీన్ చేసినప్పుడే పోతుంది. ఇలా ఒకసారి ట్యాప్ కింద పెట్టుకొని ఇంకొంచెం క్లీన్ చేసుకుంటే కటింగ్ అవ్వకముందే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా దీనికైతే ఉల్లిపాయ ఎక్కువ ఏమి వేయకూడదండి, ఉల్లిపాయ వేసిన తీపి వస్తుంది. అందుకని చెప్పి చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలానే టమాటా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతుంది. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకుండా చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పీసెస్ కూడా ఇంకొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. పిల్లలు కూడా అవి ఎంచకుండా తింటారనమాట. నన్ను అడిగితే నేను ఆల్మోస్ట్ మా పిల్లలు తిననివన్నీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేస్తాను. ఈజీగా మగ్గిపోయేటట్టు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా తీయడానికి కూడా అవ్వదు కాబట్టి ఇంకా తినేస్తారు అన్నంతో పాటే. కాకపోతే ఏది ఎలా చేసినా వంకాయ కూరలు అయితే మటు ఖచ్చితంగా తీసేస్తారు. వంకాయ పీసెస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటారు వాళ్ళు. నేను ఇంకా ఎలా చేసినా కూడా వాళ్ళు వంకాయ కర్రీ అయితే తినారనమాట. పీసెస్ అనేవి తొక్కలు లాంటివి ఉంటాయి కదా, అవి తీసేస్తారు. అది ఎలా నిలబడి చేయాలో కూడా నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇంకా అదైతే నేను వదిలేస్తాను. ఇక్కడైతే ఉల్లిపాయ అనేవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. మాకైతే ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. ఇంకా పూర్తిగా అయితే రాలేదు. ఇంకా ఎప్పుడైతే పూర్తిగా వస్తాయి లేదు, కొన్ని ఐటమ్స్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం పర్లేదనమాట. ఒక లాస్ట్ వీక్ అయితే అసలు చికెన్ కానీ ఏమీ కూడా దొరకలేదు. కొంచెం వెజిటేబుల్స్ చికెన్ అలాంటివి ఏమీ దొరకలేదు అనమాట. టమాటో చిల్లీ తప్ప ఇంకా కొన్నిట్లకైతే ఇబ్బంది అయితే బీట్రూట్లు అలాంటివి దుంపలు లాంటివి ఉన్నాయి తప్ప ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం పర్లేదు, కొంచెం కొంచెం దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంకా చూడాలి ఎప్పుడైతే నార్మల్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం లాస్ట్ టైం కరివేపాకు వచ్చింది లాస్ట్ వీక్లో తీసుకున్నాను నేను. అది కరివేపాకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అదే కరివేపాకు వాడుతున్నాను జాగ్రత్తగా. కొంచెం కొంచెంగా వాడుకుంటున్నాను ఇంకా కరివేపాకుని కూడాను. ఈ కడాయి అయితే నేను ఇండియాలోనే తీసుకున్నానండి, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కుదిరితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీకు వీలుంటే మీకు నచ్చితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇది నేను యాక్చువల్గా 6 months పైన అవుతుంది అనమాట యూజ్ చేస్తున్నాను. చూసాక ఇప్పుడు వచ్చి ఏమీ చేంజ్ అవ్వలేదు. గిన్నె కూడా అడుగంటడం కానీ మాడిపోవడం కానీ అలా ఏం లేదండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఆల్రెడీ ఉల్లిపాయ మగ్గిపోయింది. ఉల్లికాడలు కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇంకా మగ్గే లోపల టమాటా అనేది కట్ చేసేసుకుంటున్నాను. టమాటా వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇంకా వాటర్ అయితే ఏమి యాడ్ చేయం కాబట్టి 2 టమాటోస్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ 2 టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా అవి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసేసి కొంతసేపు మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత లెగ్ పీసెస్ అనేది ఫుల్ ప్రాసెస్ అయితే ఏం పెట్టలేదండి. లెగ్ పీసెస్ ఫ్రై చేశాను, చిన్న వీడియో అయితే చేశాను. లెగ్ పీసెస్ అనేది ఫుల్ వీడియో వచ్చి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ థింక్ ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. కుదిరితే అది కూడా చూసేసండి. లింక్ ఇంక ఇక్కడైతే కర్రీ అయితే నాకు అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత అదే స్టవ్ మీద లెగ్ పీసెస్ కూడా పెట్టుకున్నా. ఈలోగా రైస్ కూడా అయిపోయింది. ఇంకా లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. ఇంకా వచ్చేసి లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేసేసాను. ఇంకా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అస్సలు మర్చిపోకండి. అలానే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసి పెట్టారంటే నేను ఏ వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇదే నా లంచ్ ప్లేట్ ఎలా ఉందో చెప్పేసండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.